Good morning, children. Now we will see next subchapter in vectors, that is subtraction of vectors. ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. ఫస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ వెక్టార్స్, 9 టైప్స్ ఆఫ్ వెక్టార్స్: ఈక్వల్ వెక్టార్, అన్ఈక్వల్ వెక్టార్, నెగటివ్ వెక్టార్, కొలీనియర్ వెక్టార్స్, కాంకరెంట్ వెక్టార్స్, జీరో వెక్టార్స్, ఇవన్నీ మనం చూసాం. ప్లేనార్ వెక్టార్స్, కోప్లానార్ వెక్టార్స్. సెకండ్ వీడియోలో మనం ఏం చూసుంటే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, 2 వెక్టార్స్ని ఎలా యాడ్ చేయాలి. 3 మెథడ్స్ చెప్పాను: ట్రయాంగులర్ మెథడ్, పారలోగ్రామ్ లా, ఇంకొకటి పాలిగన్ లా. ఇప్పుడు మనం థర్డ్ వీడియోలో మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్, 2 వెక్టార్స్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్ లైన్ గురించి 1-2 నిమిషాలు మాట్లాడతా బిడ్డ. ఆ తర్వాత మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ చూద్దాం. చూడండి, వీటిని కోఆర్డినేట్స్ అంటాం. దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ పాజిటివ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ నెగటివ్ వై యాక్సిస్. దీన్ని ఆరిజిన్ అంటాం బిడ్డ. నెంబర్ లైన్ మీద ఇవన్నీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి 1, 2, 3, 4 ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్. -1, -2, -3, -4. ఇప్పుడు ఒక వెక్టార్ 2 అని ఇచ్చామనుకోండి, ఇది మ్యాగ్నిట్యూడ్. దీన్ని ఏమని రాయాలి? 2i క్యాప్ అని రాయాలి. కార్టీజియన్ ఫామ్లో i ఈజ్ ద డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడి నుంచి? ఆరిజిన్ నుంచి. దీనికి ఏం చేస్తున్నా బిడ్డ? 4i యాడ్ చేస్తున్నా, లేకపోతే ఇంకొక 2i యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇంకొక 2i యాడ్ చేస్తే 2i + 2i. నౌ ద హోల్ వెక్టార్ బికమ్స్ 4i. దీన్ని డైరెక్ట్గా 4i అని రాసుకోవచ్చు. ఇదే వెక్టార్ చూడండి, 2i క్యాప్ అంటే 2 యూనిట్స్ ఇన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి నేను ఏం చేస్తున్నా? -4i క్యాప్ అని రాసా. అంటే ఏమవుతుంది? -4, 2 యూనిట్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న వెక్టార్కి -4i. అంటే ఈసారి ఏం చేయాలి? నెగటివ్ ఎక్స్ యాక్సిస్లో -i ఈజ్ ఆన్ ద నెగటివ్ ఎక్స్ యాక్సిస్. సో 1, 2, 3, 4. అంటే వెక్టార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉన్న వెక్టార్ -4i యాడ్ చేయడం వల్ల, 2iలోంచి -4 తీసేయడం వల్ల ఏమవుతుందట? -2i అవుతుంది. అంటే -2 దగ్గరకు వచ్చి అయిపోయింది -2i. దీన్ని వెక్టార్ కార్టీజియన్ ఫామ్లో సబ్ట్రాక్ట్ చేసే విధానం ఇది. జనరల్గా నెంబర్ లైన్ మీద అయితే ఇలా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం వెక్టార్స్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. వెక్టార్ సబ్ట్రాక్షన్ డైరెక్ట్గా నాట్ పాసిబుల్. వీ కెనాట్ డూ సబ్ట్రాక్షన్ డైరెక్ట్లీ. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ కెనాట్ డూ డైరెక్ట్లీ. 2 వెక్టార్స్ని డైరెక్ట్గా మనం సబ్ట్రాక్ట్ చెయ్యలేము. మరి ఎలా చేయాలి సార్? జనరల్గా చూడండి అమ్మా, ఐ వాంట్ a - b. ఏ వెక్టార్లో నుంచి b వెక్టార్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే చేయలేము. దీన్ని కూడా ఎడిషనల్ చేయాలి. ఏ వెక్టార్ని +-b వెక్టార్ అని రాయాలి. అంటే ఏంటి సార్ డిఫరెన్స్? ఏంటి సార్? ఇది ఒకటే కదా. ప్లస్ ఇంటూ మైనస్ అయితే ఏ బార్ - b బార్ అన్నా, a + b బార్ అన్నా ఒకటే కదా సార్? ఒకటి కాదు. వెక్టార్లో b వెక్టార్ అంటే ఇది వెక్టార్. ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు మనం b వెక్టార్ అనుకున్నాం. ఇది ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు 2 అనుకుందాం. ఇది a వెక్టార్ ఆర్ b వెక్టార్. దీనికి నెగిటివ్ వెక్టార్ ఏమవుతుందంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, బట్ డైరెక్షన్ ఇది ఈస్ట్ ఉంటే ఇది వెస్ట్ ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండి డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే ఇది -b వెక్టార్ అవుతుంది. ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ ఈ పాజిటివ్ వెక్టార్ అవుతే, ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే దట్ ఈజ్ నెగిటివ్ వెక్టార్. ఈ నెగిటివ్ వెక్టార్ని తీసుకెళ్ళి ఈ ఏ వెక్టార్కి యాడ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ a - b వెక్టార్. క్లియర్? మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు క్లియర్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ఇది ఏ వెక్టార్ అమ్మా, ఇది ఏ వెక్టార్. ఏ వెక్టార్ని ఏ బార్తో డినోట్ చేస్తాం. ఇది బి వెక్టార్, బి బార్తో డినోట్ చేస్తాం.
మీకు తెలుసు రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ని మనం థీటాతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎలా కనుక్కోవాలి? థీటా టెయిల్ టు టెయిల్, ఏ టెయిల్ బి టెయిల్ జాయిన్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి వెక్టార్. నాకు ఇప్పుడు ఏం కావాలి? ఏ బార్ మైనస్ బి బార్ కావాలి. మీకు ఆల్రెడీ చెప్పాను డైరెక్ట్గా కనుక్కోలేం, ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్ కనుక్కోవాలి అని చెప్పాను. దీన్నే రిజల్టెంట్ అంట. రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఏ బార్ ప్లస్ మైనస్ బి బార్. మైనస్ బి బార్ ఎలా వస్తుంది? ఇది ఆరిజిన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్, ఈ యారో మార్క్ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఈ మ్యాగ్నిట్యూడ్ నుంచి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో కిందికి రివర్స్ తీసుకోండి. అప్పుడు యారో మార్క్ ఇది పైకి ఉంటే దీనికి కిందికి పెట్టండి యారో మార్క్, ఇది మైనస్ బి వెక్టార్ అవుతుంది. అప్పుడు టెయిల్ టు టెయిల్, ఈ వెక్టార్ టెయిల్, ఈ వెక్టార్ టెయిల్, ఈ ఏ వెక్టార్ టెయిల్ బి వెక్టార్ టెయిల్, ఈ మధ్యలో ఉండేదాన్ని దీన్ని ఇప్పుడు ద యాంగిల్ అంటాం. ఎంత అవుతుంది బిటా? స్ట్రైట్ లైన్ 180 కాబట్టి థీటా పోతే ఇది 180 మైనస్ థీటా అవుతుంది. దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ వెక్టార్ అండ్ మైనస్ బి వెక్టార్. క్లియర్? అంటే ఏబి వెక్టార్ మధ్యలో యాంగిల్ థీటా అవుతే ఏ బార్ మైనస్ బి బార్ మధ్యలో యాంగిల్ 180 మైనస్ థీటా అవుతుంది. ఇప్పుడు దీని రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలి సార్? రిజల్టెంట్ కనుక్కోవడం సింపుల్, ప్యారలోగ్రామ్ లానే. ఈ బి మైనస్ బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి బిటా, ఇది మైనస్ బి వెక్టార్. ఏ వెక్టార్ని కూడా ప్యారలల్ షిఫ్ట్ చేయండి, ఇది ఏ వెక్టార్. ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే కండిషన్ ఏంటి? రెండు వెక్టర్ ప్యారలోగ్రామ్లో రిజల్టెంట్ ఈజ్ ద డయాగోనల్ ఆఫ్ ద టూ వెక్టార్స్. రెండు వెక్టార్స్ని యాడ్ చేసి ఎందుకు ప్యారలల్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది సార్ అంటే హెడ్ టెయిల్ కాన్సెప్ట్. రెండు వెక్టార్స్ యాడ్ చేయాలంటే సెకండ్ వెక్టార్ టెయిల్ మస్ట్ బి యాడెడ్ టు ద ఫస్ట్ వెక్టార్ హెడ్. బి వెక్టార్ టెయిల్ని ఏ వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేశాయి. ఇక్కడ చూడండి అమ్మా, బి వెక్టార్ ఇది టెయిల్, ఇది ఏ వెక్టార్ హెడ్. ఇది ఈ రెండింటిని జాయిన్ చేసాం. ఈ రెండింటిని జాయిన్ చేయడం వల్ల ఈ రిజల్టెంట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. అంటే ఏ బిని యాడ్ చేస్తున్నాం కాబట్టి రిజల్టెంట్ ఏమవుతుంది? ఫస్ట్ వెక్టార్ టెయిల్, దీని ఫస్ట్ వెక్టార్ టెయిల్, సెకండ్ వెక్టార్ హెడ్. ఈ రెండింటిని జాయిన్ చేస్తే దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టార్. రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటమ్మా? రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఏ స్క్వేర్, ఏంటి మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ నెంబర్ తీసుకోవాలి, ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇది ఫార్ములా, ఇది రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్, ఆరిజిన్ నుంచి యారో మార్క్ వరకు ఉండే లెంత్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ని మాడ్ ఏతో కానీ బోల్డ్ ఏతో కానీ డినోట్ చేస్తామని చెప్పా. ఫస్ట్ 2 లెక్చర్స్ వినండి. మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్. మాడ్ బి అంటే ఏంటమ్మా? ఈ టెయిల్ నుంచి హెడ్ వరకు ఉన్న బి వెక్టార్ లెంత్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న హెడ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ని ఎంత తీసుకుంటాం? మాడ్ బి. అంటే ఎప్పుడు నెగిటివ్ ఉండదు. నెగిటివ్ అనేది ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చెప్తుంది. నెగిటివ్ వెక్టార్ అంటే బి వెక్టార్కి ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్తుంది అంతే. మైనస్ తీసుకోకూడదు, ఇది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి. 2 ఇంటూ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ థీటా. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్. ఇక్కడ 2 వెక్టార్స్ ఏంటి? ఒకటి ఏ వెక్టార్, ఒకటి మైనస్ బి వెక్టార్. దీని మధ్యలో యాంగిల్ ఎంత? 180 మైనస్ థీటా. కాబట్టి అండర్ రూట్ ఏ స్క్వేర్, ఇది బోల్డ్ లెటర్ ఏ అనుకోండి, అంటే మ్యాగ్నిట్యూడ్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 180 మైనస్ థీటా అని రాయాలి. కాస్ 180 మైనస్ థీటా ఎంత బెటా? 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మీకు తెలుసు ఆల్ సిల్వర్ టీ కప్స్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్, కోసెక్. సైన్ కోసెక్ మాత్రమే పాజిటివ్, కాస్ నెగిటివ్. 180 వచ్చినప్పుడు 180నే ఉంచాలి. అంటే కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటాకి ఈక్వల్. కాస్ 180 మైనస్ థీటా వాల్యూ మైనస్ కాస్ థీటాకి ఈక్వల్. సార్ ఈ వాల్యూస్ మాకు తెలియదు సార్ అంటే దీనికి ఒక మ్యాథమెటికల్ టూల్ ఇంకొక వీడియో చేస్తా, జాగ్రత్తగా చూడండి. 4 క్వాడ్రంట్స్లో 180 మైనస్ థీటా ఎంత అవుతుంది, 180 ప్లస్ థీటా ఎంత అవుతుంది, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, వీటన్నిటితో నెక్స్ట్ వీడియో చేస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా పెట్టాలి. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 180 మైనస్ అంటే ఇవి క్వాడ్రంట్స్ అనుకుంటారా. 0 to 90 ఫస్ట్ క్వాడ్రంట్, 90 to 180 సెకండ్ క్వాడ్రంట్, 180 to 270 థర్డ్ క్వాడ్రంట్, 270 to 360 ఫోర్త్ క్వాడ్రంట్. అంటే ఇప్పుడు 180 మైనస్ ఉంది, 180 వరకు వచ్చి కొంచెం వెనక్కి వచ్చింది అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. 180 వచ్చినప్పుడు కాసే ఉంటుంది.
ఓన్లీ 90 270 వచ్చినప్పుడు కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సీకెంట్ కొసెక్ అవుతుంది, కొసెక్ సీకెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 180 మైనస్ థీటా ఇస్ మైనస్ కాస్ థీటా అండర్ రూట్. ఇది రిజల్టెంట్ ఆఫ్ ఏ అండ్ బి వెక్టార్స్, ఇది రిజల్టెంట్. మరి రిజల్టెంట్ ఫైనల్ ఆన్సర్ ఏం రాద్దాం, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2ab కాస్ థీటా. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ మైనస్ బి వెక్టార్. అంటే రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటే థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఏ వెక్టార్కి మైనస్ బి వెక్టార్కి మధ్యలో యాంగిల్ 180 మైనస్ థీటా. ఎందుకని ఏబి మధ్యలో థీటా అనుకున్నాం కాబట్టి మైనస్ బి వెక్టార్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దట్, సేమ్ మ్యాగ్నిట్యూడ్, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ తోటి మనం చేసాం కాబట్టి ఫైనల్ వెక్టార్ రిజల్టెంట్ ఈజ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఇఫ్ వన్ వెక్టార్ ఈజ్ ఏ, అనదర్ వెక్టార్ ఈజ్ మైనస్ బి. క్లియర్ బేటా? అదే రెండు వెక్టార్స్ని యాడ్ చేయాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఈ రెండు ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండింటి మధ్యలో రిజల్టెంట్కి ఫస్ట్ వెక్టార్కి మధ్యలో యాంగిల్ కనుక్కోవడానికి కూడా మీకు ఫార్ములా చెప్పా. పారలోగ్రామ్లో చూడండి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా అని చెప్పుకున్నాం. అది కూడా చూద్దాం ఒకసారి. ప్లీజ్ నోట్ డౌన్ బిటా, ఇక్కడ వరకు రాసుకోండమ్మా. క్లియర్? ఇప్పుడు చూడమ్మా, రెండు వెక్టార్స్ మధ్యలో రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలి. ఇంతకుముందు చేసినట్టే ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్ అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా. ఇప్పుడు నాకు ఏ వెక్టార్కి మైనస్ బి వెక్టార్కి మధ్యలో ఇది ఏ వెక్టార్ అవుతాయి, ఇది బి వెక్టార్ అవుతుంది, ఇది మైనస్ బి వెక్టార్ అవుతుంది. ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు సేమ్ మ్యాగ్నిట్యూడ్ కింది వైపు రాయండి. ఆరో మార్క్ పైన ఉండేది, ఆరో మార్క్ని కిందికి పెట్టండి. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ 180 మైనస్ థీటా అవుతుంది. ఎందుకు సార్, స్ట్రైట్ లైన్ 180, థీటా పోయింది, మొత్తం 180లోంచి థీటా పోతే 180 మైనస్ థీటా వుడ్ బి ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఎలా చెప్తున్నారు సార్ అది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అని? ఎలా చెప్పడం ఏం లేదు బిటా, సింపుల్ టెయిల్ టు టెయిల్ కాన్సెప్ట్. ఈ రెండు టెయిల్స్ జాయిన్ అయినాయి కాబట్టి 180 మైనస్ థీటా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి ఇటు. ఇది ఏ వెక్టార్, సేమ్ మ్యాగ్నిట్యూడ్. బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి, దిస్ ఇస్ బి వెక్టార్. ఇప్పుడు రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్, ఇది రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ ఫస్ట్ వెక్టార్ తోటి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం, దిస్ ఈజ్ వాట్ ఆల్ఫా. ఇప్పుడు ఎలా చేయాలమ్మా, దీన్ని ఒక మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే, ఆల్రెడీ మనం చేసాం ఇంతకుముందే. చూడండి, దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్, ఇది ఏ వెక్టార్ అవుతాయి, ఇది కూడా ఏ వెక్టార్ అవుతుంది, ఎక్స్టెండ్ చేశాం కాబట్టి. ఇది బి వెక్టార్, ఇది బి వెక్టార్ అవుతుంది, ఇది ఏ వెక్టార్ అవుతుంది, ఇది కూడా ఏ వెక్టార్ అవుతుంది, ఇది బి వెక్టార్ అవుతుంది. ఇది ఆల్ఫా అవుతాయి, ఇది కూడా ఇది థీటా అవుతాయి, ఇది 180 మైనస్ థీటా అవుతాయి, ఇది కూడా 180 మైనస్ థీటా అవుతుంది. ఇప్పుడు రిజల్టెంట్ తోటి ఫస్ట్ వెక్టార్ చేసేది tan ఆల్ఫా. tan ఆల్ఫా ఫార్ములా ఆల్రెడీ మనం రాసుకున్నాం, బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా అని రాశాం. ఇది రెండు వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చింది. కానీ మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమనుకుంటున్నాం, థీటా బికమ్స్ 180 మైనస్ థీటా. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 180, థీటా కాస్త 180 మైనస్ థీటా అవుతుంది. బి సైన్ థీటా ప్లేస్లో 180 మైనస్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ 180 మైనస్ థీటా. ఏం లేదు ఇక్కడ, మిగతా అవన్నీ మామూలే. ఇక్కడ ఇది ఎలా వచ్చేసారా tan ఆల్ఫా అంటే వెక్టార్ పారలోగ్రామ్లో చెప్పాను చూడండి, సైన్ 180 మైనస్ థీటా. 180 మైనస్ అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఆల్ సిల్వర్, సైన్ రెసిప్రోకల్, కొసెక్ పాజిటివ్. 180 వచ్చినప్పుడు సైన్గానే ఉంచండి. అంటే 180 మైనస్ థీటా సైన్ థీటాకి ఈక్వల్ విడా బై ఏ ప్లస్ బి కాస్ 180 మైనస్ థీటా. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. 180 వచ్చినప్పుడు కాసే ఉంచాలి, 180 వచ్చినప్పుడు కాసే ఉంచాలి కాబట్టి ఇది మైనస్ కాస్ థీటా.
డైరెక్ట్గా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ థీటా రాయండి. బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. దిస్ ఈజ్ ద టాన్ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ వెక్టార్ అండ్ ద ఫస్ట్ వెక్టార్. రిజల్టెంట్ వెక్టార్కి ఫస్ట్ వెక్టార్కి మధ్యలో ఉన్న యాంగిల్ని ఆల్ఫా అనుకుంటే ఇది ఎంత యాంగిల్తో ఫైనల్ వెక్టార్ ఉంది, రిజల్టెంట్ వెక్టార్ ఎంత యాంగిల్ చేస్తుంది అది కనుక్కోవడానికి టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. మళ్ళీ ఒకసారి 4 ఫార్ములాస్ ఒక దగ్గర రాద్దాం. 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే సింపుల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సైన్ థీటా 2ab కాస్ థీటా. 2 వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. యాంగిల్ కనుక్కోవాలంటే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఇక్కడ టాన్ ఆల్ఫా ఈక్వల్ బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోండమ్మా, న్యూమెరికల్స్లో చాలా హెల్ప్ అవుతుంది. మనం ప్రతిసారి డెరివేషన్ చేయకుండా డైరెక్ట్గా మనం న్యూమెరికల్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్లీజ్ నోట్ డౌన్. ఒక్కసారి చూడండమ్మా, 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే రిజల్టెంట్ ఆఫ్ ఈ 2 వెక్టార్స్ ఏ అండ్ బి. లెట్ ద ఫస్ట్ వెక్టార్ ఈజ్ ఏ, సెకండ్ వెక్టార్ ఈజ్ బి. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి అంటే ఏ ప్లస్ బి కనుక్కోవాలి అంటే ఫార్ములా అండ్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అని అర్థం, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అని అర్థం. మాడ్ అంటే ఓన్లీ నెంబర్, అంటే అది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. అలాగే యాంగిల్ కనుక్కోవాలి. 2 వెక్టార్స్ యాడ్ చేసినప్పుడు యాంగిల్ కనుక్కోవాలంటే రిజల్టెంట్ వెక్టార్ యాంగిల్ కనుక్కోవాలంటే రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ మేకింగ్ ఆల్ఫా యాంగిల్ విత్ ద ఫస్ట్ వెక్టార్. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఈ 2 వెక్టార్స్ యాడ్ చేసినప్పుడు 2 వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు ఇది ఏ వెక్టార్ ఇది బి వెక్టార్ అనుకుంటే రిజల్టెంట్ అనమాట. దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇటు వస్తుంది, దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇటు వస్తుంది. రిజల్టెంట్ వుడ్ బి దిస్ వన్. ఓకే, ఇది బి వెక్టార్ అవుతుంది, ఇది కూడా బి అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. రిజల్టెంట్ ఈజ్ ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్, ట్రయాంగులర్ లా ప్రకారం. ఇప్పుడు 2 వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఏ మైనస్ బి చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి చేస్తే రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా అండర్ రూట్, ఇది రికార్డింగ్ ఎస్, అండర్ రూట్ ఏ స్క్వేర్ mod a square plus mod b square minus 2 mod a mod b cos theta. mod a బదులు బోల్డ్ లెటర్ కూడా రాసుకోవచ్చు. మరి యాంగిల్ కనుక్కోవాలంటే ఏంటి, tan alpha is equal to b sin theta by a minus b cos theta. This is the formula to find the resultant angle made by the resultant vector with the first vector when 2 vectors are subtracted. అంటే చూడండి, ఇది ఫస్ట్ వెక్టార్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా అనుకోండి. అప్పుడు సేమ్ మ్యాగ్నిట్యూడ్ తోటి రివర్స్ రాయండి, యారో మార్క్ రివర్స్ పెట్టండి. ఇది మైనస్ బి వెక్టార్ అవుతుంది. మైనస్ బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది మైనస్ బి వెక్టార్. ఏ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే దిస్ ఈజ్ ఏ వెక్టార్. ఈ రెండింటి రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఈ రిజల్టెంట్ వెక్టార్ ఫస్ట్ వెక్టార్తో చేసే యాంగిల్ ఆల్ఫా. ఈ రెండు టెయిల్ టు టెయిల్ మధ్యలో యాంగిల్ 180 మైనస్ థీటా. అంటే 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 180 మైనస్ థీటా అండ్ రిజల్టెంట్ ఈజ్ ఆల్ఫా అనుకుంటే ఈ ఫార్ములాస్ వాడాలి. ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. టాన్ ఆల్ఫా ఈక్వల్ బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. చాలా సింపుల్. 2 వెక్టార్స్ యాడ్ చేయాలంటే అండర్ రూట్ మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ప్లస్ సెకండ్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. యాంగిల్ ఎంత యాంగిల్తో రిజల్టెంట్ ఉంది, రిజల్టెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా అనుకుందాం. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ బై ఇది అడ్జసెంట్ సైడ్. దీన్ని సింప్లిఫై చేస్తే బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. అలాగే సబ్ట్రాక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ నెగిటివ్ వెక్టార్ కనుక్కోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ప్లేస్లో 180 మైనస్ థీటా అవుతుంది. కాస్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా మైనస్ 2ab కాస్ థీటా. అలాగే టాన్ ఆల్ఫా కనుక్కోవాలంటే బి సైన్ థీటా ప్లేస్లో 180 మైనస్ థీటా, సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా. ఏ ప్లస్ బి కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. కాబట్టి టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బి సైన్ థీటా బై ఏ మైనస్ బి కాస్ థీటా. నోట్ డౌన్ చిల్డ్రన్, బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ న్యూమరికల్స్ వీటిని బేస్ చేసుకొని చేస్తాం ఇప్పుడు మనం. ప్లీజ్ నోట్ డౌన్.
మీరు పూర్తిగా క్వశ్చన్స్ రాసుకున్నామా, నేను షార్ట్కట్లో చెప్తా. క్వశ్చన్ చదువుతా వినండి. Two vectors a and b are such that a bar plus b bar is equal to mod a bar minus b bar. Mod a bar plus b bar అంటే ఏ వెక్టార్ని బి వెక్టార్ని యాడ్ చేస్తే ఏ బార్ మైనస్ బి బార్కి ఈక్వల్ అంటున్నాడు. ఎప్పుడు ఈక్వల్ అంటున్నాడు? ఏమి ఈక్వల్? వీటి మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడు ఈక్వల్ అంటున్నారు. వీటి సింపుల్గా కనుక్కోవచ్చు బిడ్డ. మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే ఫస్ట్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అంటే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్. ఇది రిజల్టెంట్ ఆఫ్ సమ్మేషన్, ఇది రిజల్టెంట్ ఆఫ్ సబ్ట్రాక్షన్. మనకు తెలుసు ఫార్ములా ఏ స్క్వేర్ అంటే మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. దీని ఏం రైతురా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఏం చేయలేదన్నా, ఇందాకేమో క్యాపిటల్ ఏ ఇచ్చాడు, స్మాల్ ఏ ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇప్పుడు ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఏ స్క్వేర్ యూతలకు వస్తే మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0. డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు ఈదర్ సైడ్ క్యాన్సిల్ చేయొచ్చు. సేమ్ వాల్యూ ఉంటే ఈజ్ ఈక్వల్ టు యూతల అవతల క్యాన్సిల్ చేయొచ్చు. బీ స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 2ab కాస్ థీటా యూతలకు వస్తే ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక 2ab ఉంది, ఇంకో 2ab కాస్ థీటా వచ్చింది. అంటే మొత్తం 4ab కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అన్ని క్యాన్సిల్ అయిపోతే 0. ఈ ఏ స్క్వేర్ అటు పంపితే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0, బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 0. అది ఇటు వస్తే 2ab 4ab కాస్ థీటా. డినామినేటర్లో ఏం లేకపోతే 1 అనుకోండి. నాకు ఓన్లీ కాస్ థీటా కావాలి, 4ab వద్దు. కాబట్టి బోత్ సైడ్స్ 4abతో డివైడ్ చేయండి. 4ab క్యాన్సిల్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0నే వస్తుంది బిడ్డ. కాస్ థీటా ఎప్పుడు 0 అవుతుంది? కాస్ టేబుల్ వచ్చి ఉండాలి. కాస్ 90 వాల్యూ, సైన్ 0, కాస్ 90 సేమ్. కాస్ థీటా ఈక్వల్ కాస్ 90. కాస్ సేమ్ ఉంది అంటే కంపేర్ చేస్తే థీటా వాల్యూ 90. అంటే ఏబి వెక్టార్స్ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే, థీటా అంటే ఇది ఏ వెక్టార్ ఇది బి వెక్టార్ అవుతే అప్పుడు మాత్రమే వీటి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. ఏ ప్లస్ బి ఈక్వల్ ఏ మైనస్ బి కావాలి అంటే వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలిరా? రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 90 ఉండాలి. 90 ఉన్నప్పుడు మాత్రమే వాటి మాడ్యులస్ ఈక్వల్ అవుతుంది. ఏ అండ్ బి మాడ్యులస్ బోత్ ఆర్ ఈక్వల్, దెన్ ఓన్లీ దిస్ కండిషన్ ఈజ్ పాసిబుల్. ప్లీజ్ నోట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అమ్మా. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ ఈస్ట్. ఒక పార్టికల్ అట, ఇది ఒక పార్టికల్ అనుకుందాం. ఈ పార్టికల్ ఈస్ట్ వైపు మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. విత్ వాట్ వెలాసిటీ? v1 ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. ఈస్ట్ మూవ్ అవుతుంది, ఇది ఈస్ట్. ఇక్కడ నుంచి ఏం చేస్తాడ? దిస్ పార్టికల్ టుక్ సడన్ కర్వేచర్ టువర్డ్స్ నార్త్. నార్త్ వైపు సడన్ కర్వేచర్ తీసుకుందట. with its velocity changes 5 meter per second north in 10 seconds. ఇక్కడ నుంచి నార్త్ అంటే ఎటు వెళ్తుందమ్మా? పైకి వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్ళిందట? v2 ఈజ్ ఈక్వల్ మళ్ళీ 5 మీటర్ పర్ సెకండ్. ఎంత టైంలో వెళ్ళిందట? టైం బౌండ్ ఈజ్ ఇక్కడ నుంచి ఆ సడన్ కర్వేచర్ తీసుకోవడానికి 10 seconds పట్టిందట. 10 seconds పట్టిందట. సెకండ్ని స్మాల్ ఎస్తో డినోట్ చేస్తాం. ఫైండ్ ద యాక్సలరేషన్ అంటున్నాడు. మనకు తెలుసు యాక్సలరేషన్ ఫార్ములా, మనకు తెలుసు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, v2 మైనస్ v1 బై t. మరి v2 ఇచ్చాడు, మనకి v1 ఉంది. మరి v1 ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం మైనస్ v1 కనుక్కోవాలి. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది v1. ఫస్ట్ v2 యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఇది v2. v1కి -1 అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ రాయాలి, బట్ డైరెక్షన్ ఆపోజిట్. ఇది v2, ఇది -v1, అంతే కదమ్మా. v1 అంటే ఏం లేదు, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్. సార్ మీరు కింద ఉండాలి కదా, పైన ఎందుకు రాశారు అంటే హెడ్ టెయిల్ కనెక్షన్. రెండు వెక్టార్స్ యాడ్ చేయాలంటే కండిషన్ చెప్పాను కదమ్మా. సెకండ్ వెక్టార్ టెయిల్ మస్ట్ బి యాడెడ్ టు ద ఫస్ట్ వెక్టార్ హెడ్. ఫస్ట్ వెక్టార్ హెడ్కి సెకండ్ వెక్టార్ టెయిల్ జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు ఈ రెండు వెక్టార్స్ని యాడ్ చేయొచ్చు. దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి. v2ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది v2. v1ని ప్యారలల్ షిఫ్ట్ -v1ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే దిస్ ఇస్ -v1. ఇప్పుడు రిజల్టెంట్ ఫస్ట్ వెక్టార్ టెయిల్ మనం దేని జాయిన్ చేస్తున్నాం? v2ని v1ని. ఇది v2 ఫస్ట్ వెక్టార్, ఇది సెకండ్ వెక్టార్. అంటే ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఇది రిజల్టెంట్ అవుతుంది బిడ్డ, ఇది రిజల్టెంట్ అవుతుంది. క్లియర్? మరి రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? v2 మైనస్ v1. రిజల్ట్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఈజ్ డైరెక్ట్ సింపుల్. అండర్ రూట్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్
ఇవి మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి ఏదైనా ముందు రాసుకోవచ్చు ఇక్కడ -2v1 v2 cos theta. క్లియర్? v1 స్క్వేర్ ఎంత? v1 స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, v2 స్క్వేర్ 25 మైనస్ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత బిడ్డ? రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే టెయిల్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ θ 90, cos 90 వాల్యూ 0 కాబట్టి ఈ మొత్తం టర్మ్ 0 అయిపోతుంది, రాయాల్సిన అవసరం లేదు. దిస్ కెన్ బి రైట్ ఇట్ యాజ్ √50. √50 ఏమని రాయొచ్చమ్మా? √25 ఇంటూ √2 రాసుకోవచ్చా? √x ఇంటూ √y √xy అని రాయొచ్చు. √15 √25 ఇంటూ 5. √25 అంటే ఏంటి అర్థం? ±5. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కాబట్టి 5√5 అని రాయాలి. ఏమి ఇచ్చాడు యూనిట్స్? 5√5. ఇదేంటమ్మా? చేంజ్ ఇన్ వెలాసిటీ v2 మైనస్ v1. v2 మైనస్ v1 5√5 మీటర్ పర్ సెకండ్. కానీ మనకు కావాల్సిన యాక్సిలరేషన్ కాబట్టి v2 మైనస్ v1/t అంటే 5√5/t ఎంత? 10 అంటే 5 1s 5 2s. √5/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ పార్టికల్. √5/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఈ యాక్సలరేషన్ వెక్టార్ కాబట్టి నెత్తి మీద యారో మార్క్ పెట్టారు. క్లియర్ బేటా? √5/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి ఏ డైరెక్షన్ అమ్మా? ఈ డైరెక్షన్ ఏంట్రా? రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ అని చెప్పండి. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న కరెక్షన్ అమ్మా, √25 ఇంటూ √2 కదా, సారీ √2. దట్ మీన్స్ 5√2. 5√2/10. 5 1s 5 2s. దిస్ కెన్ బి రేటెడ్ యాజ్ √2. దీన్ని √2/2 ఏమని రాయొచ్చు? √2 ఇంటూ √2 రాయొచ్చు. ఒక √2 క్యాన్సిల్ అయితే యాక్సిలరేషన్ ఈజ్ 1/√2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్. మరి డైరెక్షన్ ఎట్లుంటుంది చెప్పండి అమ్మా? రిజల్టెంట్ డైరెక్షన్ చూడండి, ఇది v2, దీనికి ఇది యాడ్ చేస్తున్నాం అంటే రిజల్టెంట్ వుడ్ బి ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఇది ఏంటమ్మా? నార్త్, ఇది నార్త్, ఇది వెస్ట్, నార్త్ వెస్ట్ అంటే డైరెక్షన్ ఈజ్ నార్త్ వెస్ట్ అని రాయాలి. యాక్సిలరేషన్ ఇస్ 1/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ ఇస్ వెక్టార్ అంటే ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఎందుకు సార్ ఏరో మార్క్ పెట్టారు అంటే రిజల్టెంట్ వుడ్ బి ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఫస్ట్ వెక్టార్ ఏంటి? v2, సెకండ్ వెక్టార్ అంటే -v1 అంటే v2 టెయిల్ నుంచి -v1 హెడ్ వరకు కనెక్ట్ చేయాలి. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్స్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పున్నా. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఇది నార్త్ వెస్ట్, ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్. ప్లీజ్ నోట్ డౌన్. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండమ్మా. ఏ కార్ గోయింగ్ డ్యూ నార్త్ ఎట్ 10√2 మీటర్ పర్ సెకండ్ అండ్ ఇట్ టర్న్స్ రైట్ త్రూ an angle of 90 degrees without change in speed. The change in velocity of the car is dash. సింపుల్. ఏ కార్ ఈజ్ గోయింగ్ డ్యూ నార్త్. ఒక కార్ నార్త్ వైపు వెళ్తుంది బేటా, ఇది నార్త్. అక్కడి నుంచి సడన్ రైట్ టర్న్ 90 degrees తోటి సడన్ రైట్ టర్న్ తీసుకుందట వితౌట్ చేంజింగ్ ద స్పీడ్. సడన్ రైట్ టర్న్ అంటే ఇక్కడ నుంచి ఈస్ట్ డైరెక్షన్ తీసుకుంది, స్పీడ్ ఏం చేంజ్ కావాలి. v1 v2 సేమ్. ఎంత ఇచ్చాడమ్మా? v1 ఈజ్ 10√2 మీటర్ పర్ సెకండ్. అప్పుడు ఇది 10√2 మీటర్ పర్ సెకండ్ అయితే ఇది కూడా 10√2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక్కోమంటున్నారు అంటే v2 మైనస్ v1 కనుక్కోమంటున్నారు. v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఎలా కనుక్కోవాలి అంటే v2లోంచి v1 కనుక్కోవాలి. v1 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ నెగిటివ్ v1 కనుక్కోవాలి. ఈ డయాగ్రామ్ని మళ్ళీ ఒకసారి డ్రా చేస్తా చూడండి. ఇది v2, దీనికి v1 పై పక్క ఉంది అంటే డెఫినెట్గా సెకండ్ వెక్టార్ ఎలా ఉండాలమ్మా? ఇలా ఉండాలి, అంతే కదమ్మా. ఇది -v1 అవుతుంది అంటే v2కి -v1 జాయిన్ చేసాం అంటే సెకండ్ వెక్టార్ హెడ్ని, సెకండ్ వెక్టార్ టెయిల్ని ఫస్ట్ వెక్టార్ హెడ్ ఇలా కూడా చేసుకోవచ్చు. దీని టెయిల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి, ఇది -v1 అవుతుంది. యారో మార్క్ పైన ఉన్నది కిందికి పెట్టే. సెకండ్ వెక్టార్ టెయిల్ మస్ట్ బి యాడెడ్ టు ద ఫస్ట్ వెక్టార్ హెడ్. v2కి -v1 యాడ్ చేసాం. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఈ డిఫరెన్స్ అడుగుతున్నాడు. v2 - v1 అడుగుతున్నాడు.
వీటి మధ్యలో యాంగిల్ కావాలంటే బేట దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి, -v1ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి, ఇది -v1. రెండు టైల్స్ మధ్యలో ఉండే యాంగిల్ 90, రెండు టైల్స్ మధ్యలో ఉండే యాంగిల్ θ అంటాం. దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఇది 90 ఇచ్చాడు. దీన్ని మనం ప్యారలల్ షిఫ్ట్ చేయండి, v2ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది v2. ఇప్పుడు మనకి ఏం కావాలి, v2 - v1 కావాలి. అంటే రిజల్టెంట్ ఏమవుతుంది, ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్, ఇది రిజల్టెంట్ అవుతుంది బేట. మనకి v2 - v1 హోల్ స్క్వేర్ అడుగుతున్నాడు. v2 - v1 రిజల్టెంట్ ఇది రిజల్టెంట్ అనుకుంటే ఫార్ములా ఏంటమ్మా, రిజల్టెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని r స్క్వేర్ అనుకుందాం, రిజల్టెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, అండర్ రూట్ v1 స్క్వేర్, ఏదైనా ముందు రాయొచ్చు, v2 స్క్వేర్ -2v1 v2 cos θ. ఈ టర్మ్ గురించి మర్చిపోండి, మొత్తం 0, ఎందుకంటే θ 90 కాబట్టి cos 90 0. అండర్ రూట్ v1 స్క్వేర్ అంటే 10√2 హోల్ స్క్వేర్ ప్లస్ 10√2 హోల్ స్క్వేర్, రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి 10ని స్క్వేర్ చేయండి ఫస్ట్, 100. √2ని హోల్ స్క్వేర్ చేస్తే √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 100 × 2 200, 200 ఇది కూడా 200, 200 + 200 ఎంత అవుతుంది బేట, 400. 400 ఏమని రాయొచ్చు, 20 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే +or-20. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 20 m/s. దిస్ ఈజ్ v2 - v1. చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ 20 m/s. ఎంత చేంజ్ అయింది పర్ సెకండ్, 20 m/s. ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఇది, దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద టూ వెక్టార్స్. ప్లీజ్ నోట్ డౌన్, 20 m/s. మరి ఏ డైరెక్షన్లో చేంజ్ అయింది సార్ అంటే సింపుల్, ఇది ఏ డైరెక్షన్ అమ్మా, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది కాబట్టి ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్. డైరెక్షన్ ఈజ్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఏ పార్టికల్ స్లైడ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 5 m/s ఎట్ p. p అనే పాయింట్ దగ్గర నుంచి 5 m/s తో ఒక పార్టికల్ స్లైడ్ అవుతుంది. వెన్ ఇట్ రీచెస్ q, ఇట్ స్టిల్ మూవ్స్ ఎట్ 5 m/s ఆఫ్టర్ డిస్క్రైబింగ్ an angle of 60 degrees at O. O దగ్గర it is doing 60 degrees as shown in the figure. Find the change in velocity of the particle between p and q. Assume that the path allowed by the particle is circular from p to q. ఇది p అనే పార్టికల్, ఇది q అనే పార్టికల్, ఇది సర్క్యులర్ పాత్లో ఇట్లా ఒక పార్టికల్ రొటేట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర p అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర q. జాగ్రత్తగా వినండి అమ్మా. దిస్ పార్టికల్ ఈజ్ మేకింగ్, the speed of this particle at p is 5 m/s. So let us consider this particle, the speed is always tangential. ఇక్కడ ఒక tangent డ్రా చేస్తే this is the speed of the first particle v1. ఈ పాయింట్ దగ్గర డ్రా చేస్తే this is v2. ఈ పాయింట్ దగ్గర ఒక tangent డ్రా చేస్తే this is v2. ఈ రెండింటి మధ్యలో మనం ఇది v1 వెక్టార్, ఇది v2 వెక్టార్ అనుకుంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 60 ఇచ్చాడు. Let us consider this is v1, this is v2. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Now they are asking what is the change in velocity. Change in velocity కావాలి అంటే ఏం కావాలమ్మా, v2 - v1 కావాలి. v2ని ఏం మార్చొద్దు, v1ని మాత్రం జస్ట్ దీని స్ట్రైట్ లైన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఈ లెంత్ ఎంత ఉందో అంతే లెంత్, యారో మార్క్ మాత్రం రివర్స్ చేయండి, అప్పుడు యూ విల్ గెట్ v2, ఇది -v1 వెక్టార్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది బేటా, ఇది టోటల్ 180 కాబట్టి 180 - 60 అంటే ఇది 120 degrees అవుతుంది. 120 degrees ఇస్ ద θ. v1 v2 వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు, 5 m/s, both are 5 m/s. Now we can find the resultant. This resultant we want, resultant square is equal to, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, v2 - v1 హోల్ స్క్వేర్ is equal to అండర్ రూట్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ 2 v1 v2 cos 120. We are adding two vectors. ఇక్కడ నుంచి రాద్దాం, అండర్ రూట్ v1 స్క్వేర్.
v1 ఈజ్ గివెన్ 5√2, v2 కూడా 5√2నే. రెండింటి వెలాసిటీ సేమ్. v 5√2 or 5, sorry not 5√2, 5 meter per second. Both speeds are 5 meter per second. 5 square 25 plus 5 square 25 plus 2 into 5 into 5 into cos 120. ఇక్కడ ఒక నిమిషం వినండి బిడ్డ. cos 120 ఏమని రాసుకోవచ్చు అంటే cos 90 plus 30 అని రాసుకోవచ్చు బిడ్డ. 90 ప్లస్ అంటే 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, ఆల్ సిల్వర్. సైన్ 1/sin మాత్రమే పాజిటివ్, మిగతా 4 నెగిటివ్. అంటే మైనస్ కాస్ వచ్చినప్పుడు sin 30 రాయాలి బిడ్డ, గుర్తుపెట్టుకోండి. 90 ఉన్నప్పుడు కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది. అంటే -1/2. కాస్ 120 వాల్యూ -120 -1/2 రా. సో సి హియర్ 25 + 25 డైరెక్ట్ 50 రాసేయండి. 5 5s are 25, 25 2s are 50 అంటే +50 ఇంటూ కాస్ 120 వాల్యూ -1/2. సో 2 1s 2 25s అండర్ రూట్ 50 ప్లస్ ఇంటూ మైనస్ -25 అంటే √25. √25 కెన్ బి రేటెడ్ యాజ్ +or-5, కానీ మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కాబట్టి +5 తీసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ చేంజ్ ఇన్ వెలాసిటీ. v2 minus v1 is equal to 5 meter per second. This is change in velocity of the vectors. Please note down, very important. 5 meter per second. ఏ డైరెక్షన్లో బెటా? ఇది ఎట్లా ఉందమ్మా? ఇది ఎటు ఉంది? ఇది ఈస్ట్, ఇది సౌత్ ఉంది. ఇది సౌత్ ఈస్ట్. ఇదే డైరెక్షన్లో ఉంది. ఇది సౌత్ ఉంటే ఇది సౌత్ ఈస్ట్, ఇది నార్త్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో రిజల్టెంట్ ఉంది. ఆ రిజల్టెంట్ ఎంత యాంగిల్తో ఉంది కనుక్కోవాలంటే మళ్ళీ tan ఆల్ఫా కనుక్కోవాలి. డెఫినెట్గా ద ఆన్సర్ వుడ్ బి ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఈస్ట్. రిజల్టెంట్ వెక్టార్ వుడ్ బి ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఈస్ట్. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్. అంటే ఎట్లా రాయాలి? మనకు tan ఆల్ఫా కనుక్కుంటే కొంత వాల్యూ వస్తుంది. లెటర్స్ కన్సిడర్ ఒక 45 degrees వచ్చింది అనుకోండి. 45 degrees ఎటు వెళ్తుంది? నార్త్ వైపు వెళ్తుంది. ఎక్కడి నుంచి? సౌత్ వెస్ట్. నార్త్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అని రాయాలి. 45 degrees నార్త్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అని రాయాలి. ఫైనల్ ఆన్సర్ అక్కడ అడిగే క్వశ్చన్ బట్టి. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్. ఈ ప్రాబ్లం చూడండిమ్మా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది స్టాండర్డ్గా వాల్యూ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ఏ సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ v1. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ వెన్ ద యాంగిల్ డిస్క్రైబ్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ θ. ఒక బాడీ సర్క్యులర్ పాత్లో వెళ్తుంది బేటా, ఇది సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. ఈ పాయింట్ దగ్గర దీని వెలాసిటీ v1 అందాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే ఇది ఆరిజిన్ నుంచి ఇలా ఉంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత దిట్స్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ ట్యాంజెంట్. అంటే ఇక్కడి నుంచి స్ట్రైట్ లైన్ కొడితే దాన్ని ట్యాంజెంట్ అంటాం. ఒక దారానికి ఒక రాయి కొట్టి ఇట్లా తిప్పుతుంటే దారం సడన్గా తెగిపోతే వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద స్టోన్ అంటే ట్యాంజెంట్. అది వెలాసిటీ డైరెక్షన్. ఈ పాయింట్ దగ్గర దారం తెగిపోతే ఈ స్టోన్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దాని వెలాసిటీ v1 అందాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత v2 అయింది. అయితే యాంగిల్ ఎంతట? ఇది θ యాంగిల్ చేస్తుందట. v1 నుంచి v2 చేంజ్ అయ్యేలోపు దీని యాంగిల్ θ చేస్తుందట. ఆరిజిన్ దగ్గర ఇది సర్కిల్లో తిరుగుతుందా? సర్కిల్లో తిరిగేటప్పుడు ఒక పాయింట్ దగ్గర v1 స్పీడ్ ఉంది, కొంతసేపు అయిన తర్వాత v2 స్పీడ్ అయింది. ఈ v1 నుంచి v2 స్పీడ్కి మారేప్పటికీ వాటి మధ్యలో ఆరిజిన్ దగ్గర ఎంత యాంగిల్ చేసిందట? θ యాంగిల్ చేసిందట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. v2 మైనస్ v1 కనుక్కోమంటున్నాడు. చాలా సింపుల్. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్ లాగానే ఇది కూడా, దీంట్లో ఏం తేడా లేదో v2 మైనస్ v1 లాగానే కనుక్కోవడం. v2 మైనస్ v1 కనుక్కోవాలి. దిస్ ఇస్ ద రిజల్టెంట్ దే ఆర్ ఆస్కింగ్. మనకు తెలుసు, దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేద్దాం. దీన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేద్దాం. ఎందుకు సార్ అంటే మనకి θ కావాలి. అంటే ఇది θ అవుతాయి, ఇది కూడా θ అవుతుంది. ఇది స్ట్రైట్ లైన్ కొట్టండి, ఇది θ అవుతుంది, ఇది 90 అవుతుంది, ఇది 90 మైనస్ θ అవుతుంది, ఇది ఆబ్వియస్లీ ఇది మళ్ళీ θ అవుతుంది. అంతే కదమ్మా? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది θ అనుకున్నాం రా, ఇది 90, ఇది 90, ఇది 90, ఇది θ అవుతుంది, ఇది 90 మైనస్ θ. ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కదా. అంటే ఇక్కడ θ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి, ఇది 90 90 90 180, θ క్యాన్సిల్ అయిపోతే 180. మరి ఇది θ అయిందంటే డెఫినెట్గా రిమైనింగ్ యాంగిల్ θ అన్నట్టే కదా. సో ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. కాబట్టి రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ θ అనుకుందాం. మనకు కావాల్సింది నెగిటివ్ వెక్టార్ v2 మైనస్ v1 కాబట్టి ఇది v2 అవుతుంది.
నెగిటివ్ వెక్టార్ కాబట్టి దీనికి ఏమవుతుందమ్మా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్, ఇది -v2 అవుతుంది, ఇది θ అవుతుంది, ఇది 180 - θ అవుతుంది. ఇప్పుడే చూసాం cos 180 - θ అంటే -θ, అంటే రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం మనం, v2 - v1 చేస్తున్నాం. అంటే హోల్ స్క్వేర్ చేస్తే √v²v1² + v2² + 2v1v2 cos θ ప్లేస్లో 180 - θ పెట్టుకోవాలి. ఎందుకు సార్? మనం యాడ్ చేసేది v2 వెక్టార్ని -v1 వెక్టార్ని, రెండు టైల్స్ మధ్యలో రెండు టైల్స్ మధ్యలో ఉండే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటాం. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 180 - θ. cos 180 - θ అంటే -cos θ. ఎందుకు? cos 180 - అంటే మరి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ని కాసే ఉంచాలి, బట్ కాస్ అనేది నెగిటివ్ కాబట్టి -cos θ అవుతుంది. అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, cos 180 - θ cos θ. అంటే డైరెక్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? v1² + v2² - 2v1v2 cos θ. ఇది ఫార్ములా. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాం. ఇప్పటికి ఇది రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉండదు. రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు మనకు ఒక్కొక్క వెలాసిటీ ఎంత ఇచ్చాడు బిడ్డ? v1 vనే ఇచ్చాడు, v2 కూడా vనే ఇచ్చాడు. చేయండి. √v² + v², 2v² - 2 × v × v. బేసిక్స్ ఏమున్నా కూడా పవర్స్ యాడ్ చేయండి. v² cos θ. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది బిడ్డ? 2v² కామన్ ఉంది. 1 - cos θ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 1 - cos θ ఈజ్ 2 sin² θ/2. 1 - cos θ వాల్యూ ఎంతకి ఎంచుకోవాలంటే 2 sin² θ/2. ఇది 1 - cos θ ఫార్ములా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. √2v² × 2 sin² θ/2. 2 × 2 ఎంత? 4 రూట్ నుంచి బయటకు వస్తే 2, v² బయటకు వస్తే v, sin² బయటకు వస్తే sin. 2v sin θ/2 ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఆర్ v2 - v1 వెక్టార్. v2 - v1 కనుక్కోవాలంటే 2v sin θ/2. దిస్ ఈజ్ ఎప్పుడమ్మా? ఒక బాడీ సర్కిల్ పాత్లో ఉండి ఇనీషియల్లీ ఇట్స్ వెలాసిటీ ఇస్ v1, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్స్ వెలాసిటీ ఇస్ v2, and the angle made by these two vectors is theta at the origin. Then what is the resultant of v2 - v1? What is the resultant of subtraction of these two vectors? Ante v2 - v1 is equal to 2v sin θ/2. Standard important formula. Please note down. మీరు పాస్ చేసి క్వశ్చన్ రాసుకోండి బిడ్డ. ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 100 m/s. ఫైండ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్టర్ ఏ హాఫ్ రెవల్యూషన్, బి 1/4 రెవల్యూషన్, సి 3/4 రెవల్యూషన్. జాగ్రత్తగా వినండి. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 100 m/s. ఫైండ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్టర్ హాఫ్ రొటేషన్, 1/4 రొటేషన్, 3/4 రొటేషన్. చూడండి అమ్మా, ఒక బాడీ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంది. దీని వెలాసిటీ ఎంత ఇచ్చాడు? v1 = 100 m/s. 100 m/s. v1 = 100 m/s. హాఫ్ రెవల్యూషన్ అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ రెవల్యూషన్ అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్, డయాగోనల్లీ ఆపోజిట్. ఇక్కడ దీని వెలాసిటీ మళ్ళీ v2 = 100 m/s. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. v2 - v1 కనుక్కోమంటున్నాడు. మామూలుగా అయితే దీన్ని ప్యారలల్ షిఫ్ట్, దీన్ని తీసుకెళ్ళి దీనికి జాయిన్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 180. మనకు కావాల్సింది v2 - v1 కాబట్టి v1ని మైనస్ చేస్తే రెండు ఇటే వస్తాయి. అప్పుడు దీన్ని తీసుకొచ్చి v1ని -v1 చేయండి, అది కూడా ఇటు వస్తుంది. అట్లా చేయాలంటే లెంతీ అవుతుంది. మనం ఇప్పుడే చూసాం డైరెక్ట్ ఫార్ములా. ఏం ఫార్ములా అమ్మా? ఒక వెక్టర్ θ యాంగిల్ చేస్తుంటే v1 నుంచి v2కు θ యాంగిల్ చేస్తుంటే v2 - v1 కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా ఇప్పుడే చెప్పాం. ఏంటి? 2v sin θ/2 అని. 2v sin θ/2. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా. కన్వెన్షనల్ మెథడ్లో మీరు చేసి కమెంట్ పెట్టండి. ఏం లేదు, ఈ v2ని తీసుకెళ్ళి దీనికి జాయిన్ చేయండి, అప్పుడు v2 వెక్టార్ అవుతుంది, ఇది v1 వెక్టార్ అవుతుంది. మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి v2 - v1.
ఈ ప్లస్ V1ని మైనస్ V1 చేయండి, అంటే దీని మీదకి వస్తుంది. అప్పుడు V2 మైనస్ V1 అంటే తీటా 0 అవుతుంది. అప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ V ఎంత 100 ఇంటూ సైన్ θ/2. ఇప్పుడు తీటా ఎంత, ఏకి బీకి మధ్యలో తీటా ఎంత బేటా చెప్పండి అమ్మా. తీటా ఎంత అవుతుంది? ఈ బి వెక్టార్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇది V2 వెక్టార్. ఏకి బీకి మధ్యలో తీటా ఎంత అవుతుంది? 180 అవుతుంది. అంతే కదమ్మా. రెండు వెక్టార్స్ మధ్యలో, రెండు టైల్స్ మధ్యలో ఉండే యాంగిల్, రెండు హెడ్స్ మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటాం. 180/2 అంటే ఏమవుతుంది? sin 90 అవుతుంది. sin 90 వాల్యూ ఎంత బేటా? 1. ఆన్సర్ ఈజ్ 200 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. హాఫ్ రొటేషన్ తర్వాత చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 1/4 రొటేషన్ తర్వాత ఎంత? సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. 1/4 రొటేషన్ తర్వాత చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? ఇది కూడా సేమ్ మెథడ్ బేటా. బి, ఇది సర్క్యులర్ పాత్. ఇక్కడ వెలాసిటీ V1 అందాం. 1/4 అంటే ఇది ఏ పాయింట్ నుంచి ఎక్కడికి వచ్చినట్టు? ఈ పాయింట్కి వచ్చినట్టు బి. అంటే నౌ ద వెక్టార్ ఈస్ హియర్. ఇక్కడ ఉంటే టాంజెంట్ ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. ఇది V2 అవుతుంది. అంతే కదమ్మా. అప్పుడు ఏం చేయాలి? బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే, ఇది V2ని మనం ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇది V1 అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? తీటా 90. రెండు టైల్స్ మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. అప్పుడు సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు 2V sin θ/2. 2V sin θ/2 ఇది ఫార్ములా. 2 ఇంటూ V ఎంత 100 sin θ/2. 90లో సగం 45. sin 45 వాల్యూ 1/√2 బేటా, గుర్తుపెట్టుకోండి. 1/√2. సో 2 ఇంటూ 100 ఇంటూ దీన్ని ఏమన్నా రాయొచ్చు? 1/√2. ఇక్కడ చిన్న మాడిఫికేషన్ చేస్తారు చూడండి. 2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చా? √2 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 2నే. ఒక √2 క్యాన్సిల్ అయితే 100 √2 వాల్యూ 1.414. 1.4 ఇట్లా వదిలేయండి. 100 √2 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్టర్ హాఫ్ రొటేషన్. 100 √2. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే బేటా √2 వాల్యూని 1.414 రాసుకోవచ్చురా. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 141.4 మీటర్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు అక్కడ అడిగిన న్యూమరికల్ని బట్టి. ఈసారి 3/4 మీరు ట్రై చేయండి బేటా. 3/4కి ఒక లాజిక్ ఉంది. ఏంటి చెప్పండి? కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి 3/4కి. 3/4 అంటే ఏం చేయాలమ్మా? ఒక పార్టికల్ ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి 3/4 అంటే ఇక్కడికి వచ్చినట్టు. అంతే కదా. 1/4, 2/4, 3/4 ఇక్కడికి వచ్చింది. అంటే ఇట్లా ఉంది వెక్టార్. ఇది V2. అంటే ఏం చేస్తున్నాం? ఈ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి ఇట్లా. అంతే కదమ్మా. ప్యారలల్ షిఫ్ట్ చేయండి. ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇది 3/4 అయింది కాబట్టి ఇది ఎంత అవుద్ది? 270 అవుద్ది. ఇది ఎంత అవుద్ది? 90 అవుద్ది. మరి ఏది తీసుకోవాలి సార్? మీకు ఇంతకుముందు చెప్పా, ఫస్ట్ వీడియోలో చెప్పాను. ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 to 180 degrees. వెక్టార్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ 0 to 180 ఉండాలి. 180 కంటే తక్కువ కానీ 180కి ఈక్వల్ ఉండాలి. 270 ఈజ్ మోర్ దెన్ 180. అంటే మనం ఏం తీసుకోవాలి బేటా? తీటా 90నే తీసుకోవాలి. ఇక్కడ 1/4 అయినా 3/4 అయినా తీటా వాల్యూ 90 తీసుకోవాలి. 2 ఇంటూ V100 ఇంటూ sin 45. sin 45 వాల్యూ 1/√2. దీన్ని 2ని మళ్ళీ √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. √2 ఇంటూ √2 ఇంటూ 100 ఇంటూ 1/√2. డినామినేటర్ ఏం లేకపోతే by1 √2 గెట్స్ క్యాన్సిల్. 100 √2 ఈజ్ ద ఆన్సర్. అరే అంతేనా సార్? మరి ఇప్పుడు అప్పుడు ఒకటేనా అంటే ఇక్కడ ఒక డైరెక్షన్ మారుతుంది బేటా. 90 degrees అప్పటికి 270 degreesకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది ఈస్ట్, ఇది నార్త్. ఇంతకుముందు రిజల్టెంట్ ఏంటుంది? నార్త్ ఈస్ట్లో ఉంది. ఇప్పుడు ఎటుంది? ఇప్పుడు రిజల్టెంట్ ఫస్ట్ వెక్టార్ అటు ఉంది, సెకండ్ వెక్టార్ ఇటు ఉంది. అంటే రిజల్టెంట్ ఏమవుతుంది? సౌత్ వెస్ట్ అవుతుంది. డైరెక్షన్ మారుతుంది, మ్యాగ్నిట్యూడ్ మారట్లా. మనం అనుకున్నది మ్యాగ్నిట్యూడ్. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ చేంజింగ్ ఈజ్ వెలాసిటీ డైరెక్షన్ ఈజ్ చేంజింగ్. Magnitude of change in velocity do not change. That is the important point here. Please note down. Last question. After 5/6 revolutions enta? చూడమ్మా, ఇది సర్క్యులర్ పాత్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఒక రెవల్యూషన్ తర్వాత 360 degrees, మళ్ళీ అక్కడికి వచ్చింది. 2 revolutions, 3 revolutions, 4 revolutions.
ఇప్పుడు 5/6 రెవల్యూషన్స్ తర్వాత ఎంత? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్టర్ 5/6 రెవల్యూషన్స్? ఇది క్వశ్చన్. 5/6 రెవల్యూషన్స్. ఒక రెవల్యూషన్ అంటే ఎంత బేట? 1 రెవల్యూషన్ అంటే ఎంత? 360 degrees. అంతే కదమ్మా. ఒక గడియారం ముందు కంప్లీట్గా ఒకసారి తిరిగిందంటే 360 degrees. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి గడియారం ముందు ఒకసారి ఇట్లా కంప్లీట్గా తిరిగి ఇక్కడికి వచ్చిందంటే 360 degrees. 5/6 రెవల్యూషన్స్కి ఎన్ని డిగ్రీస్? సింపుల్. 5/6 ఇంటూ 360 చేసేయండి. డినామినేటర్ లైన్లో 1. 6 1s 6 6 are 6. 6 are 36, 6 zeros are 0. 300 degrees. 300 అనేది మోర్ దెన్ 180 ఉంది కాబట్టి మనం ఇది వాడకూడదు. మనం ఏం చేయాలి? 360లో నుంచి మనకు వచ్చిన 300ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 60 degreesే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే 180 కంటే ఎక్కువ వస్తే 360 సబ్ట్రాక్ట్ చేసేయండి. సింపుల్. ఇప్పుడు θ 60 వచ్చింది. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ v ఎంత? 100 ఇంటూ sin 60/2. 60లో సగం ఎంత? sin 30. sin 30 వాల్యూ గుర్తుపెట్టుకొని పెట్టా 1/2. ఈ 2ని 2/1 రాసుకోవచ్చు. 100 ఇంటూ 1/2. 100ని 100/1. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ 100 meter/second. After 5/6 revolutions, the change in velocity of this vector is 100 meter/second. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూమరికల్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఒకటే రిమైండ్ చేయదలుచుకున్నా, రెండు టేల్ మధ్యలో ఉండే యాంగిల్ని దీన్ని ఏమంటామట? ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ థీటా అంటాం. టేల్ హెడ్ కాన్సెప్ట్. రెండు టేల్స్ మధ్యలో కానీ రెండు హెడ్స్ మధ్యలో కానీ ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ అంటాం. ఒక హెడ్ ఒక టేల్ ఉంటే దాన్ని ఏమంటాం? ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఇది హెడ్ ఇది టెయిల్ అనుకోండి. హెడ్ టెయిల్ సెకండ్ వెక్టార్ టెయిల్ని ఫస్ట్ వెక్టార్ హెడ్కి జాయిన్ చేస్తే దీన్ని ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. టెయిల్ టు టెయిల్ జాయిన్ చేస్తే రెండు టెయిల్స్ జాయిన్ చేస్తే వాటి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ అంటాం. యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ని థీటాతో డినోట్ చేస్తాం. రిజల్టెంట్కి ఫస్ట్ వెక్టార్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఆల్ఫా అంటాం. ఆల్ఫా says the direction of the resultant vector and theta is the angle between 2 vectors. Very important concept. Subtraction of vectors చాప్టర్ మళ్ళీ ఒకసారి నీట్గా చూస్తూ న్యూమరికల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో వి విల్ సీ వెక్టార్ మల్టిప్లికేషన్. వెక్టార్ మల్టిప్లికేషన్ 2 types. స్కేలార్ మల్టిప్లికేషన్, వెక్టార్ మల్టిప్లికేషన్. అంటే ఏంటి సార్? రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే స్కేలార్ వచ్చింది అనుకోండి, రిజల్టెంట్, దట్ ఈస్ స్కేలార్ ప్రొడక్ట్. రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ వెక్టారే వస్తే దట్ ఈస్ వెక్టార్ ప్రొడక్ట్. సార్ రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే స్కేలార్ కూడా వస్తుందా? వస్తుంది. ఎగ్జాంపుల్ వర్క్, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. నేను ఒక బుక్ని ఈస్ట్ డైరెక్షన్లో పోస్ట్ చేశా, అది 1 meter ముందుకెళ్ళింది అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్, ఫోర్స్ ఈజ్ ఇన్ ఆల్సో ఈజ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ వెక్టార్స్. బట్ వాట్ ఐ డిడ్ వర్క్ SI యూనిట్ జౌల్. వర్క్కి డైరెక్షన్ లేదు బేట, కానీ నేను అప్లై చేసిన ఫోర్స్కి డైరెక్షన్ ఉంది, డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంది. బట్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆ ప్రోడక్ట్కి మాత్రం, ఆ ఫిజికల్ క్వాంటిటీకి మాత్రం డైరెక్షన్ లేదు. దాన్నే వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అంటాం. దాన్ని డాట్ ప్రోడక్ట్తో చూపిస్తాం. స్కేలార్ ప్రోడక్ట్ అనే డాట్ ప్రోడక్ట్ అంటాం. అలాగే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే వెక్టార్ వచ్చింది అనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. దాన్నే క్రాస్ ప్రోడక్ట్ అంటాం. అప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ చేయాలి. రెండు వెక్టార్స్, ఈ రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే చూడండి, ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా రిజల్టెంట్ వెక్టార్ అనుకోండి. బీని ఏతో మల్టిప్లై చేస్తున్నాం, తంబెట్టి ఉంది, ఈ డైరెక్షన్లో రిజల్టెంట్ వెక్టార్ ఉంటుంది. ఏని బీతో మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు రిజల్టెంట్ కిందికి ఉంది, అది రిజల్టెంట్ వెక్టార్ అవుతుంది. దీన్నే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం. దీన్నే క్రాస్ ప్రోడక్ట్ అంటాం. రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా రిజల్టెంట్ కూడా వెక్టార్ అవుతుంది. దాన్ని వెక్టార్ ప్రొడక్ట్, దాన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటాం. ఏ క్రాస్ బార్ బి క్రాస్. స్కేలార్ ప్రొడక్ట్ నేమో డాట్ ప్రొడక్ట్ అంటాం. ఏ బార్ డాట్ బి బార్. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.